అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరి మీద ఉండడం వల్ల అల్లాహ్ తబారక్ తఆలా మనందరికీ కూడా ఈ యొక్క ఇషా నమాజ్ని జమాత్తో చదువుకునే భాగ్యాన్ని అల్లాహ్ తబారక్ తఆలా మనందరికీ కూడా ప్రసాదించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, హదీస్ యొక్క మఫ్హూమ్, ఎవరైతే ఇషా నమాజ్ని జమాత్తో పాటు చదువుతారో వాళ్ళు అర్ధరాత్రి వరకు కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపినట్టుగా లెక్కింపబడుతుంది అని. మరియు ఎవరైతే ఇషా నమాజ్ చదివారో వాళ్ళే ఫజర్ నమాజ్ కూడా జమాత్తో చదివితే పూర్తి రాత్రంతా కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపినట్టుగా లెక్కించబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఒక హదీస్లో వస్తుంది, ఎవరైతే దీనే మజ్లిసుల్లో అని అల్లాహ్ మరి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాటలు ఎక్కడైతే జరుగుతాయో ఆ సభల్లో కూర్చున్న వారికి మగ్ఫిరత్ యొక్క వాగ్దానాలు ఉన్నాయని, పాప క్షమాపణ యొక్క వాగ్దానాలు ఉన్నాయి. మాట వినడంలో కాదు, సభలో కూర్చోవడంలో దగ్గరగా. ఇక్కడ ఈ మాట ఎక్కడి వరకు అయితే వినపడుతుందో వాళ్ళందరికీ పుణ్యాలు వస్తాయి డెఫినెట్గా. కానీ ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నారో వీళ్ళ పుణ్యాల కన్నా ఎక్కువేం కాదు. మామూలుగా శైతాన్ని ఏం ఆలోచిస్తాడంటే, నేను ఎలాగా నరకవాసిని కదా, నాతో పాటు వీళ్ళందరినీ కూడా నరకానికి తీసుకెళ్ళాలి. అల్లాహ్తో వాగ్దానం చేసి వచ్చాడు, ఏమని? ఎవరి కోసమైతే నువ్వు నన్ను నరకంలో వేస్తున్నావో వాళ్ళని నాతో పాటు నరకానికి తీసుకెళ్తా. ఇప్పుడు అల్లాహ్ తబారక్ తఆలా ఏమన్నాడు? ఎవరైతే నీ యొక్క ఇత్తిబా, నీ మాట వింటారో వాళ్ళు నీతో పాటు నరకానికే వెళ్తారు అని. ఇక్కడ ఈ సభలో కూర్చునే వాగ్దానాలు ఏంటి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, అతడు ఇంట్లో ఉండి 60-70 సంవత్సరాల ఆరాధన చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో దానికన్నా ఉత్తమం అన్నారు ఇలాంటి సభల్లో కూర్చోవడం. మరియు ఈ సభలో దైవదూతలు మనల్ని కమ్ముకుని ఉంటాయి, మనందరికీ దగ్గరగా కూర్చుని ఉంటాయి. ఎక్కడి వరకు? అల్లాహ్ యొక్క సింహాసనం వరకు. మరి అల్లాహు తాలా మధ్య మరియు దైవదూతల మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఏమని? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పలానా మసీదు నుండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? స్వర్గాన్ని కోరుకుంటున్నారు. స్వర్గాన్ని వాళ్ళు చూసారా? ఒకవేళ చూస్తుంటే అల్లాహ్ ఇంకా చాలా ఎక్కువగా కోరుకునేవారు. వాళ్ళు దేని నుండి రక్షణ కోరుకుంటున్నారు? నరకం నుంచి రక్షణ కోరుకుంటున్నారు. వాళ్ళు నరకాన్ని చూసారా? లేదు. ఒకవేళ చూసుంటే ఇంకా అధికంగా నరకం నుంచి రక్షణ కోరుకునేవారు. అయితే మీరందరూ సాక్ష్యం ఉండండి, ఆ సభలో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరి యొక్క పాప క్షమాపణ చేసేసాను, వాళ్ళకి స్వర్గం యొక్క వాగ్దానం ఇస్తున్నాను, మీరంతా సాక్ష్యం ఉండండి అంట. ఈ సభల యొక్క ప్రాముఖ్యత అలాంటిది. ఎందుకు? ఇక్కడ మనం ఇహలోకం కోసం కూర్చుంటున్నా, పరలోకం యొక్క చింతన, పరలోకం యొక్క తపన కోసం ఇక్కడ కూర్చుంటున్నాం. దాని మీద అల్లాహ్ యొక్క ఈ వాగ్దానాలన్నిటినీ కూడా అల్లాహు తాలాకి చిన్నగా చేసినా కూడా ఇస్తకామత్తో చేసింది ఈ యొక్క ఆచరణ అంటే చాలా ఇష్టం. హదీస్ పాక్ ఒక మఫ్హూమ్ ఏంటంటే, ఒక వ్యక్తి ఆ ఆచరణ అంటే అల్లాహకి చాలా ఇష్టం. ఏ ఆచరణ అయితే ఇస్తకామత్తో అని స్టాండర్డ్గా ఎప్పుడు మానకుండా చేసే ఆచరణ అంటే అల్లాహకి చాలా ఇష్టము. అలాంటి యొక్క ఆచరణని అల్లాహ్ తప్పకుండా అంగీకరిస్తాడు. సో అల్లాహ్ తబారక్ తఆలా ఇలాంటి యొక్క సభల్లో మారు కూడా మనల్ని కూర్చునే భాగ్యాన్ని, అలాగే అల్లాహ్ యొక్క మాట చెప్పి వినే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ కూడా ప్రసాదించుగాక. మేరే భాయ్యో బుజుర్గో దోస్తో, ఈరోజు మనందరికీ అందరి గొప్పతనం అర్థమైంది. అందరిది. మనకి ఏదైతే మన వ్యాపారం ఉందో వ్యాపారం గొప్పతనం మనకు అర్థమైంది. మన ఇల్లు యొక్క గొప్పతనం మనకు అర్థమైంది. మన తోటి సోదరుల యొక్క మనకి ఏం సహాయం చేస్తారో వాళ్ళ గొప్పతనం అర్థమైంది. మనకి వెంటనే బాధలు వస్తే ఆ బాధల్ని ఎవరు దూరం చేస్తారు డబ్బు పరంగా, వాళ్ళ గొప్పతనం మనకు అర్థమైంది. మన యొక్క వాహనం, మన యొక్క 50-60 వేల బండి యొక్క విలువ మనకు అర్థమైంది. కానీ మనకి ఎవరి యొక్క గొప్పతనం అర్థం అవ్వలేదంటే, మిమ్మల్ని నన్ను ఈ ప్రపంచాన్ని పుట్టించి నడిపించి పోషిస్తున్న ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గొప్పతనం ఇంకా మనకి అర్థం అవ్వాలి. అర్థమై ఉంటే ఈ మసీదులు ఇలా ఖాళీగా ఉండవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఏమని? మీ యొక్క మనసుల్లో అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని కూర్చోబెట్టండి. ఎవరి గొప్పతనం అంట? ఎవరిది?
మీరు చెప్తూ ఉంటే మీరు ఇక్కడ ఉంటారు, లేకపోతే ఇప్పుడే కరెంట్ వచ్చింది ఏమవుతుందో ఏంటో అవన్నీ వస్తాయి. మా వాడి తలకి ఏంటంట, ఇక్కడ కూర్చోవాలా మీరు. మీ మనసు మనిషి ఇద్దరు ఇక్కడే ఉండాలా. మీ మనసు ఎక్కడో ఉండి మనిషి ఇక్కడ ఉంటే లాభం ఉండదు. ఏం చెప్తున్నా, అల్లాహ్ యొక్క గొప్పతనం ఇక్కడ కూర్చోబెట్టాలి. ఈరోజు ఇక్కడ అన్ని గొప్పతనాలు కూర్చున్నాయి. నేను ఇందాక చెప్పాను కదా లిస్టు, అందరి గొప్పతనం కూర్చుంది. వాళ్ళ కోసం మనం ఏదైనా చేయగలుగుతున్నాం. వ్యాపారం కోసం చలి లేదు, రొంప లేదు, జ్వరం లేదు, ఏం లేదు. వర్షం వచ్చేసినా వ్యాపారమే. మా ఊర్లో ఒకసారి చాలా జోరుగా వర్షం వస్తుంది. నేను ఫజర్కి వెళ్తున్నా, రైన్ కోట్ వేసుకుని ఫజర్ నమాజ్కి వెళ్తున్నా, బండి మీదే వెళ్తుంటే ఒక వ్యక్తి మొత్తం తడిసిపోయే వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడని చూస్తాను మన సాహిబ్ గారు ఏంటి వెనకాల ఒక దొంగ పట్టుకుని సైకిల్ మీద అలా తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను నమాజ్కి వెళ్ళడానికి తడవడానికి ఇష్టపడలేదు, ఈయన వ్యాపారానికి తడుస్తూ వ్యాపారానికి వెళ్ళిపోతున్నారంటే దాని గొప్పతనం ఎంత కూర్చుందో చూడండి. ఎందుకు ఆ వ్యాపారం ఏం చేస్తుంది ఇతన్ని, వర్షమైనా తుఫానైనా ఏమైనా సరే నువ్వు వెళ్ళిపో, వర్షం వస్తే ఇంకా బేరం బాగుంటుంది, వెళ్ళిపో. ఎందుకు, దాని గొప్పతనం ఇక్కడ కూర్చుంది. మనకి ఏదైనా పని ఉంది, ఆ పని ఇంపార్టెంట్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఏమవుతున్నావు, ఆ పని కోసం అల్లా ఆరాధనలు వదిలేస్తున్నావు, అల్లాని మర్చిపోతున్నావు. ఎందుకు, ఆ పని గొప్పతనం ఇక్కడ ఎక్కువ కూర్చుంది. ఈరోజు మన ఇంట్లో వాళ్ళు, ఇంటి యొక్క పనులు, ఇంటి యొక్క సామాను పనులు, డబ్బు, ఇవన్నిటి ప్రేమ ఇక్కడ ఉండడం వల్ల దానిని మనం ఎటువంటి పరిస్థితుల్లో మానలేకపోతున్నాం. ఈరోజు అల్లాహ్ యొక్క గొప్పతనం మీకు నాకు మనందరికీ ఇక్కడ లేకపోవడం వల్ల ఉంది, లేదు అని అనను, కానీ ఎంత ఉండాలో అంత లేదు. ఇప్పుడు నాకు దాహమేస్తుంది, నేను ఖుర్షీద్ని అడిగాను ఏమని, కొంచెం మంచినీళ్ళు తీసుకురండి అని. గబగబా వెళ్ళిపోయి చెంచాతో నీళ్ళు తెస్తున్నాడు ఆయన. నా దాహం తీరుతుందా, నీళ్ళే కదా. కానీ ఎంత ఉండాలో అంత లేవు. ఈరోజు మనందరికీ అల్లాహ్ మీద ప్రేమ ఉంది, కాదని అనను, కానీ ఎంతైతే అవసరమో అంత లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మీరు అల్లాహ్ని ఏ విధంగా అయితే నమ్మకం ఉంచాలో ఆ విధంగా అల్లాహ్ మీద మీరు నమ్మకం ఉంచితే, ఆకాశంలో పక్షులకి ఎలాగైతే ఆహారాన్ని అల్లాహ్ తినిపిస్తున్నాడో ఆ విధంగా మీకు ఆహారాన్ని తినిపిస్తాడు. పక్షులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బయటికి వెళ్తాయి, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు కడుపు నిండా వెనక్కి వస్తాయి అన్న. మనం ఎలా నమ్మాలో అలా నమ్మితే అల్లాహ్ మనకు ఎటువంటి సహారా లేకుండానే తినిపించగలడు. మూసా అలైహిస్సలాతు వస్సలాం గారి యొక్క జమానాలో వాళ్ళకి ఆకాశం నుండి ఆహారాన్ని తినిపించలేదా? మూసా అలైహిస్సలాం గారి యొక్క జమానాలో వాళ్ళందరూ ఆ యొక్క సముద్రంలో పరిగెడుతుంటే వాళ్ళ వేళ్ళ నుంచి అల్లాహుతఆలా వాళ్ళ దాహం తీర్చలేదా? మూసా అలైహిస్సలాం గారి యొక్క జమానాలో వాళ్ళకి నీళ్లు లేవంటే బండరాయిలోంచి అల్లాహ్ తబారక వ తఆలా 12 పాయల యొక్క నీళ్ళని తాగిపించలేదా వాళ్ళకి? ఎందుకు, వాళ్ళకి విశ్వాసం ఉంది, మనకి విశ్వాసం కమ్జోర్ అయిపోయింది. ఆ విశ్వాసం యొక్క మెహనతి ఇది. ఈరోజు మనందరికీ మన పనులతో, మన డబ్బుతో, మన ఇళ్లతో, మన వ్యవహారాలతో అవుతుందన్న నమ్మకం కూర్చుండిపోయింది. ఎందుకు తెలుసా, మనం ఎక్కడికి వెళ్ళినా దాని ముజాకిరాయే అవుతుంది. పెళ్ళికి వెళ్ళు, ఏమంటారు, ఏం పని చేస్తున్నావు, ఎంత మిగులుతుంది, ఎలా ఉంది, లాభాలు ఎలా ఉన్నాయి, నష్టాలు ఎలా ఉన్నాయి, అక్కడ కూడా దాని ముజాకిరాయే. దినానికి వెళ్ళు, లేదా ఏదైనా ఎవరన్నా చనిపోయారు జనాజాకి వెళ్ళు, అక్కడ అదే. ఏం చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు, కష్టపడుతున్నావా, కష్టపడతలేదా, ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, అక్కడ కూడా అదే ముజాకిరా, దాని సంభాషణే. ఖాళీగా ఉండి ఇంట్లో కూర్చున్నావా, చుట్టాలు వచ్చారా, వాళ్ళు అదే మొదలెడతారు, ఖాళీగా ఉండి నీకేమొస్తుందిరా, ఎందుకురా ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు. ఈ అన్ని ఫంక్షన్లోకి వెళ్తే ఎవరైనా మనల్ని అడిగారా, ఈరోజు ఎన్ని నమాజులు చదివావు, తక్బీరే ఉలాదు చదివావా, సున్నతులు చదివావా, నఫిల్, ఎందుకు, దాని ముజాకిరాయే లేదు అసలు. దాని ఇంపార్టెన్సే మనకు అర్థమవలేదు. ఎందుకు అంటే ఇక్కడ అల్లాహ్ యొక్క గొప్పతనం ఇంకా కూర్చోలేదు. ఆ గొప్పతనాన్నే ఇక్కడ కూర్చోబెడితే ఆచరణ రూపంలో బయటకు వస్తుంది. అల్లాహ్ యొక్క గొప్పతనం ఎంతటి, అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ మజీద్లో అంటున్నాడు, ప్రపంచంలో ఉన్న చెట్లన్నిటినీ కూడా నరికేసి కలముల కింద చేసేయండి, పెన్నుల కింద చేసేయండి. మొత్తం సముద్రాలు, చెరువులు, ఎన్నైతే మంచినీళ్ళు ఉన్నాయో ఆ మంచినీళ్ళన్నిటినీ కూడా సీరా కింద చేసేయండి.
ఇంకు కింద అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ రాయడం మొదలుపెట్టండి. అల్లాహ్ యొక్క గొప్పతనం ఇంకా రాస్తూనే ఉంటారు. ఇవన్నీ ఖతమైపోతాయి. ప్రపంచం అంతా కూడా రాసి పెన్నులుగా తయారు చేసిన ఈ పెన్నులన్నీ ఇరిగిపోతాయి, ఇంకంతా కరిగిపోతుంది. కానీ అల్లాహ్ యొక్క గొప్పతనం ఇంకా మిగిలే ఉంటుంది. అంత గొప్పవాడు అల్లాహ్. ఈరోజు ఆయన గొప్పతనం మనందరికీ అర్థమవట్లా. అసలు ఉనికిలు అన్నదే లేనప్పుడు అల్లాహ్ తబారక వ తఆలా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఒక నమూనా లేదు, ఏమీ లేదు. కున్ ఫయకున్, అయిపోండి, అయిపోయింది అంతే. ఈరోజు మనం ఏదైనా తయారు చేయాలంటే దానికి ఒక నమూనాను ఎదుక్కుంటాం. ఒక ఫోన్ ఇంకొక ఫోన్ బట్టి తయారవుతుంది. ఒక మనిషి ఏదైనా తయారు చేయాలంటే కాపీ చేసి చేస్తాడు. కానీ అల్లాహ్ తబారక వ తఆలా ఎటువంటి నమూనా లేకుండా ఈ పూర్తి ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ కూర్చోబెట్టాల. అప్పుడేమవుతుంది? ఇహలోకం యొక్క విలువ తగ్గుతుంది. అప్పుడు మన అల్లాహ్ యొక్క ఆజ్ఞల మీద నిలబడగలం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, మనిషి యొక్క మనసులో పరలోకం యొక్క ప్రేమ కానీ ఇహలోకం యొక్క ప్రేమ కానీ ఏదో ఒకటే ఉంటుంది అన్న. ఏదో ఒకటే ఉంటుంది. మనందరికీ పరలోకం ప్రేమ ఉందనుకోండి, అల్హమ్దులిల్లా, ఇహలోకాన్ని పెద్ద లెక్క చెయ్యం. ఇందాకే హదీసులో వచ్చింది మధ్యాహ్నం. ఏంటా హదీస్? మీరు అల్లాహ్ని ఏ విధంగా నమ్మాలో, ఏ విధంగా అయితే ఆరాధించాలో ఆ విధంగా ఆరాధించినట్లయితే, అది చాలా లంబా హదీస్, ఎలాగే ఆరాధించాలో అలా ఆరాధించినట్లయితే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుని అల్లాహ్ మీ కాళ్ళ కింద పడేస్తారు అన్న. ఎక్కడ పడేస్తాడంట? కాళ్ళ కింద పడేస్తాడు. కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎలాగైతే సహబాల యొక్క బరకత్తో, ప్రవక్తల యొక్క బరకత్ అల్లాహ్ సౌదీని కూర్చోబెట్టి తినిపిస్తున్నాడు. అయితే ఏంటి, ఇక్కడ ఇంకా తయారవలేదు. ఇక్కడ ఆయన గొప్పతనం, ఇంకా సృష్టికర్త యొక్క గొప్పతనం కూర్చోలేదు. అందుకే మనకి బయటకు ఆచరణలు కనపడట్లు. ఈరోజు అల్లాహ్ యొక్క ఆజ్ఞ అంటే మనకి వీలుంటే చెయ్యాలి, లేకపోతే లేదు అన్న టైప్ అయిపోయింది. ఎందుకు? అది బాధ్యత అని అనుకోలేదు. భార్యని పెంచడం బాధ్యత అనుకున్నాం, ఇల్లు కట్టుకోవడం అవసరం అనుకున్నాం, అది లేకపోతే గడవదు అనుకున్నాం, ఆఖరికి తినటం కూడా మనకి చాలా అవసరం అనుకుంటున్నాం. కానీ అల్లాహ్ యొక్క ఆజ్ఞ చూద్దాంలేండి, చేద్దాంలేండి. అందుకే చెప్పారు ఇక్కడ, ఏది ఇహలోకమో పరలోకమో ఏదో ఒకటే ఇక్కడ కూర్చుంటుంది అని. ఇప్పుడు మంచినీళ్ళు ఉన్నాయి, బాగా పెద్ద మంట మండుతుంది, నీళ్ళు వేసాం, అందులో మంట ఎక్కువ ఉంటే మంచినీళ్ళు ఏమైపోతాయి? ఆవిరైపోతాయి. మంట ఆరుతుందా? ఆవిరైపోతాయి. అలాగే చాలా ఎక్కువ మంచినీళ్ళు ఉన్నాయి, అందులో అగ్గిపుల్ల ఒకటి వేసాం, ఏమైపోద్ది? అగ్గిపుల్ల ఆరిపోద్ది. ఇక్కడ అదే సేమ్ పొజిషన్. ఇక్కడ మనందరికీ పరలోకం ఎక్కువ ఉండడంతో అల్లాహ్ ఆజ్ఞ నిలబడతలేదు. అదే అల్లాహ్ ఆజ్ఞ ఇక్కడ ఎక్కువ ఉండుంటే పరలోకం మనం లెక్క చేసే వాళ్ళమే కాదు. చేద్దాం, నమాజ్ సర్వత్ చేద్దాం, అరే బయటికి వెళ్ళాలిరా, నమాజ్ చదువుకుని వెళ్దాం, పనిలోకి వెళ్ళాలి, ఫజర్ నమాజ్ చదువుకుని వెళ్దాం, భోజనం చేయాలి, ఇషా నమాజ్ చదువుకుని చేద్దాం. ఉందును అలా ఎందుకు అవ్వట్లేదంటే ఇక్కడ ఇంకా పరలోకం యొక్క ధ్యాస దిగలేదు. అది దింపే ప్రయత్నమే ఇదంతా. ఎందుకంటే ఇన్ని ప్రసంగాలు చేసుకోవాలి వారానికి ఒకసారి, అక్కడ ఇమామత్ మానేసి ఇక్కడికి ఎందుకు రావాలి, వచ్చి చేసుకోవాలి? చాలా మంది అంటున్నారు. ఏమని అంటున్నారంటే, నన్ను అక్కడ మీరు అక్కడికి ఇక్కడికి చెప్పడానికి వెళ్ళిపోతారు, ముందు ఇమామత్ చేసుకుంటే సరిపోద్ది కదా, ముందు ఊర్లో చెప్పుకుంటే సరిపోద్ది కదా అని. మరి పల్లెటూరు లెక్క బాధ్యత మనకు లేదా? అడగడా అల్లాహ్ తబారక వ తఆలా మీ ఊర్లో నువ్వు చేసుకుంటే సరిపోద్ది అంటాడా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనందరికీ ఆయన యొక్క పని బాధ్యత ఇచ్చాడు. ఈరోజు మన విశ్వాసులే సరిగ్గా లేదు ఆచరణ, మిగతా వాళ్ళకి మనం ఏం చెప్తాం? రెండు పనులు మన ఒక బాధ్యత ఏంటి? ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వాళ్ళందరికీ విశ్వాసం వైపు పిలవడం, స్వయంగా మన విశ్వాసంలో ఉండడం. మరి జరుగుతుందా మనతో? మసీదులు ఎందుకు తాళాలు వేసి ఉంటున్నాయి? మసీదులు ఎందుకు అజాన్లు కరెక్ట్గా టైంకి జరగట్లేదు? అంటే ఇంకా ఇక్కడ పరలోకం యొక్క చింతన రాలా. సహాబాలకి ఎక్కడన్నా కూర్చుంటే అజాన్ వినపడితే వాళ్ళ మొహాలు ఎర్రగా మారిపోయి భయంతో, ఏంటండి మీ పరిస్థితి ఏంటి అలాగుందంటే, ఇప్పుడు నేను అల్లాహ్ ముందు వెళ్ళి నిలబడాలి, ఆ యొక్క భయం నన్ను ఇలా తరిపేస్తుంది అని. మనం ఈరోజు శుభ్రంగా ఇంట్లో పడుకునున్నా అజాన్ వినపడుతున్నా మనకి నిర్లక్ష్యం.
కంపల్సరీ రేపు అల్లా తబారకు తాలా మనల్ని అడగడం జరుగుతుంది. నీకేదైతే 60-70 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చానో ఆ జీవితంలో నువ్వు ఏం చేసుకుని వచ్చో చెప్పు. ఎంతైతే నీకు డబ్బుని ప్రసాదించానో ఆ డబ్బుని ఎలా సంపాదించో, ఎక్కడ సంపాదించో, ఎక్కడ ఖర్చు పెట్టావు. ఎలాంటి స్థానంలో అడుగుతాడు తెలుసా? కిందంతా 1 మైలు దూరంలో సూర్యుడు వచ్చేయడం జరుగుతుంది. అంతటి వేడిలో మనిషిని నిలబెట్టి సమాధానం ప్రశ్నలు అడుగుతుంటే ఏ విధంగా సమాధానం చెప్తాం? అలాంటి యొక్క వేడిలో కూడా మనందరికీ అల్లా యొక్క సింహాసనం యొక్క నీడ కావాలి అంటే మన మనసు ఎప్పుడు కూడా మసీద్తో కనెక్ట్ అయి ఉండాలి. దేంతో అంట? మసీద్తో కనెక్ట్ అయి ఉండాలి. జొహర్ అయిపోయింది, ఇప్పుడు ఇషా చదివేశాం, ఫజర్ ఎప్పుడు చదవాలి, ఎన్నింటి చదవాలి, అలారం పెట్టుకుని, ఇది మొత్తం జాస్ అంతా మసీద్. ఫజర్ చదివేశాం, జొహర్ నమాజ్ చదవాలి, ఎప్పుడు వెళ్ళాలి మసీద్కి, ఎప్పుడు వెళ్ళాలి, జాసా. ఎందుకంటే మన అసలు పని అదే. మనం భోజనం చేయడానికి వస్తాం, జాస్ అంతా ఎక్కడ ఉంటుంది? పని దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆ పని ఇలా చేయాలా, తింటూనే మైండ్లో అంతా తిరిగిపోతుంటుంది. వీడికి మైండ్లో అంతా అదే ఆచరణ వస్తుంది, పని 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 పని. ఎందుకు? అది నెససరీ, అది అవసరం అని అనుకో. దానికోసం ఏం చేయాలా? మన సమయం ఏదైతే ఉందో ఇది ఇహ పరలోకాల్లో కోసం కూడా యూజ్ చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? తెలివైన వ్యక్తి అతడు ఎవరైతే ఇహలోకంలో ఉంటూనే పరలోకాన్ని తయారు చేస్తాడో. మీరు అల్లాహ్కి ఆరాధన చేయండి, సన్యాసత్వం లేదు ఇస్లాంలో. మీరు మసీదులోనే కూర్చోండి, అల్లా అల్లా అంటూ కూర్చోండి, మిగతా మీరు చేయలేదు. లేదు, మీరు అది చేయాలా, ఇది చేయాలా. అల్లా తబారక వ తఆలా అంటున్నాడు, మిమ్మల్ని మీ ఇంటి వారిని నరకం నుంచి రక్షించుకోండి. మనల్ని రక్షించుకోవాలా? మన ఇంటి వాళ్ళ యొక్క బాధ్యత కూడా మన మీద ఉంది. భార్యని ఏ కూర వండావని అడుగుతాం, ఎంత వండావని అడుగుతాం, ఏంటి రోజు స్పెషల్ అని అడుగుతాం. నమాజ్ చదివావా మా అని ఎంతమంది అడుగుతున్నాం? ఆడవాళ్ళకి అన్ని అవసరాలు మనం తీరుస్తున్నాం, పరలోకం యొక్క అవసరం కోసం ఎందుకు మన వాళ్ళకి చింతనివ్వట్లేదు? రేపు ఒక స్త్రీ 4 వ్యక్తుల్ని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఏ విధంగా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, తండ్రి స్వర్గానికి వెళ్ళేది డిక్లేర్ అయిపోతే వెంటనే కూతురు వస్తుంది. అల్లా, ఇతడు నా తండ్రి, నేను ఏదైనా తప్పు చేసి నన్ను వారించేవాడు, నాకు అన్ని అవసరాలు తీర్చాడు, కానీ నాకు ఎప్పుడు కూడా నమాజులు చదవమని, పరలోకం యొక్క జాస కానీ ఎటువంటిది చెప్పలేదు. ఒకవేళ నువ్వు నరకంలో వేస్తే అతన్ని, ఒకవేళ నరకంలో వేస్తే నాతో పాటు నరకంలో వేస్తే, లేకపోతే ఇద్దరిని స్వర్గంలో వేస్తే. అలాగే కూతురు వస్తుంది, అలాగే భార్య, అలాగే సోదరి, అలాగే తల్లి. వీళ్ళందరి బాధ్యత మనకుంది. మన ఇళ్లల్లో ఆడవాళ్ళకి చెప్పాలి ఖురాన్ చదవండి అని. ఈరోజు ఆడవాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ఖురాన్ అంటే బరకత్ యొక్క చీజ్ అయిపోయింది. ఒక ఎర్రటి గుడ్డలో లేదా పచ్చడి గుడ్డలో చుట్టేసి పైన పెట్టడం. అందరూ కాదు, కొంతమంది. ఎర్రటి గుడ్డలో లేదా పచ్చడి గుడ్డలో చుట్టేసి పైన పెడితే బరకత్ వస్తుందా? చదివితే బరకత్ వస్తుందా? ఎవరైతే ఖురాన్ని చదివి దాని ప్రకారం ఆచరిస్తారో వాళ్ళ సాఫల్యం. బరకత్ కోసం ఇలా చుట్టేసి పెడితే సాఫల్యం కాదు. ఎవరి ఇళ్ళల్లో అయితే ఖురాన్ చదవడం జరుగుతుందో వాళ్ళు వాళ్ళకి ఆకాశంలో ఉన్న వాళ్ళకి ఎలా కనబడతారో తెలుసా? ఆ ఇల్లులు ఎలా కనబడతారో తెలుసా? మనకి ఎలాగైతే నక్షత్రాలు మెరుస్తూ కనబడుతున్నాయో ఆకాశవాసులకి మన యొక్క ఇల్లులు ఆ విధంగా కనబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, మీ ఇళ్ళని శ్మశానాలుగా మార్చకండి అన్నారు. మీ ఇళ్ళని శ్మశానాలుగా మార్చకండి. శ్మశానాల్లో ఏంటి ఆ రసూలుల్లాహ్ అనగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఏ ఇంటిలో అయితే అల్లాహ్ యొక్క నామస్మరణ జరగదో, అల్లాహ్ యొక్క జికర్, అల్లాహ్ యొక్క ప్రస్తావన జరగదో ఆ యొక్క ఇల్లులు శ్మశానాలతో సమానం అన్నారు. మన ఇళ్ళ పరిస్థితి ఏంటి? మన ఇళ్ళల్లో బరకత్ వస్తుంది ఎందులో తెలుసా? టీవీలో బరకత్ వస్తుంది. నువ్వు పావుగంట చూడు, అరగంట చూడడానికి నీ మనసు అవుతుంది. అరగంట చూడు, గంట చూడడానికి మనసు అవుతుంది. 10 నిమిషాలు నమాజ్ చదువు, లేదు, నో టైం. రేపు అల్లా అడుగుతాడు. అల్లా మనల్ని అందరినీ నిలబెట్టి అడుగుతాడు, సమాధానం చెప్పాలి. ఎదరు ఎస్ఏ గారు ఉన్నారండి, ఆపేస్తున్నారంటే ఇతడు ఇక్కడ ఆగిపోతాడు. ఎందుకు బాబాయ్ ఆపేస్తాడంట అని. అతడు ఆపుతాడో సత్తాడో కూడా తెలియదు. కొంతమంది వదిలేస్తాడు, కొంతమంది ఆపుతాడు. మరి ఆపుతాడో లేదు అన్న ఊడికే మనం ఇంత భయపడుతున్నప్పుడు రేపు అల్లా తబారక వ తఆలా ఖచ్చితంగా మనల్ని నిలబెట్టి అడగడం జరుగుతుంది. ఆ యొక్క భయం ఇంకా మన మనసులో ఎందుకు రావట్లా?
ఎందుకు రావట్లేదంటే మనం దానిని ముజాకిరాల్లో పెట్టుకుంటులా, మనం దాని గురించి ఎక్కువగా ప్రస్తావించుకుంటులా. దానికోసమే చెప్పేది ప్రతి ఇళ్లలో ఖురాన్ని పఠించండి, ప్రవక్త గారి యొక్క సీరత్, ప్రవక్త గారి యొక్క జీవితం చదవండి. అదే ఆచరణ మన జీవితాల్లోకి వస్తుంది. మన పిల్లల యొక్క బాధ్యత కూడా మన మీదే. మన పిల్లలకి స్కూల్కి వెళ్ళకపోతే కొడుతున్నాం, 2 ఇస్తున్నాం. నమాజ్ చదవకపోతే ఏ రోజన్నా ఎందుకు చదవలేదురా అని అడిగామా? ప్రొఫెసర్ గారు అన్నాడు 7 సంవత్సరాలు వస్తే నమాజ్ చదవమని చెప్పండి, వాళ్ళ 10 సంవత్సరాలకి చదవకపోతే వాళ్ళని దండించండి అన్నారు. ఎక్కడ జరుగుతుంది? కానీ జరగాలి. ఆ జరగాలి అంటే, ఆ తపన మనలో రావాలంటే మన సమయం కొంచెం కేటాయించాలి. మన సమయాన్ని కొంచెం కేటాయించినట్లయితే, ఆ సమయాన్ని కేటాయించిన మనకు బాధ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనది కష్టపడ్డ ఒక 50 రూపాయలు చిరిగిపోయిందండి నోటు, పిల్లోడికి ఇస్తే ఆడిట్ట పక్కన చింపేశాడు. మనసులో బాధ వస్తుంది. ఎందుకు? దాని వెనకాల కష్టపడ్డాం. ఒకటి ఇస్తామండి, డబ్బులు చింపేవండి. దాని వెనకాల కష్టపడ్డాం, దాని వెనకాల ప్రయత్నం చేసాం, దాని గురించి ఎక్కువ ముజాకిరా చేసాం, దాని విలువ తెలిసింది. ఈరోజు మన జీవితాల్లో నమాజ్ వెళ్ళిపోతుంది, ఖురాన్ని పట్టించుకోవట్లేదు, ప్రవక్త గారి జీవితం అంటే తెలియట్లేదు, సున్నత్ అంటే తెలియట్లేదు, అసలు షరియత్ అంటే ఏంటో తెలియట్లేదు. అయినా మనకు బాధ రావట్లేదంటే దాని వెనకాల మనం కష్టపడతలేదు. దాని వెనకాల కష్టపడే చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం ఏంటంటే అల్లాహ్ యొక్క మార్గంలోకి బయలుదేరడం. దానికోసమే మిమ్మల్ని అడిగేది, కొంచెం టైంని కేటాయించండి. మీ వల్ల ఎంత అవుతే అంత. 4 నెలలు అవుతుంది 4 నెలలు, 40 రోజులు అయితే 40 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు, ఒక్క రోజైనా సరే ఇంతే ఇవ్వాలి, ఇంతే చెయ్యాలి లేదు. మీకు ఎంత సమయం కుదిరితే అంత సమయాన్ని కేటాయించినట్లయితే ఇవే మాటలు అక్కడ జరుగుతాయి. ఖురాన్ యొక్క పఠనం జరుగుతుంది, ఖురాన్ నేర్చుకోవడం జరుగుతుంది, నమాజులు నేర్పడం జరుగుతుంది, నమాజ్ నేర్పించడం జరుగుతుంది. అన్ని యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మసీదులో ఏవైతే ఆచరణ జరిగాయో అవన్నీ కూడా అల్లాహ్ యొక్క మార్గంలో జరుగుతాయి.